రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడి. ప్రధాని మోదీకి అరుదైన రికార్డు. ప్రధానిగా పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డు అధిగమించబోతున్నారంటూ అధికార వర్గాలు వెల్లడి. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ, మోదీలకు సొంతం. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కీలక వ్యాఖ్యలు. నకిలీ ఓటర్లను ఎలా అనుమతికి ఇస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకున్న వైనం. విమర్శలు, వివాదాలకు భయపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తాము ఎలా పనిచేయగలమంటూ సిఎస్సి జ్ఞానేష్ కుమార్ స్పష్టం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ దొంగతనం దృశ్యాలు. డెలివరీ బాయ్స్ గా దుస్తులు ధరించిన 2 వ్యక్తులు నగల దుకాణంలో చోరీ, తుపాకీతో అక్కడ పనిచేసే వ్యక్తిని బెదిరించి బంగారం, వెండి వస్తువులను దోచుకొని అనంతరం బైక్ పై పరారి. ప్రధాని మోదీ 5 దేశాల్లో అధికారిక పర్యటనకు అయిన ఖర్చును వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు. అమెరికా, ఫ్రాన్స్ సహా 5 దేశాల్లో చేసిన పర్యటనకు 67 కోట్ల రూపాయల వ్యయమైనట్టు వెల్లడి. 2021 నుంచి 24 వరకు ఆయన విదేశీ పర్యటనలపై మొత్తం 295 కోట్ల రూపాయల వ్యయమైనట్టు పార్లమెంటుకు గణాంకాలు సమర్పణ.